గుకేష్కు 5 కోట్ల నజరానా. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన. భారత గ్రాండ్ మాస్టర్, కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్ తుమ్మిరాజు గుకేష్కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 5 కోట్ల ప్రోత్సాహ బహుమతి ప్రకటించారు. చారిత్రక విజయం సాధించిన ప్రపంచ ఛాంపియన్కు నా అభినందనలు. గుకేష్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా 5 కోట్ల నగదు బహుమతి అందజేస్తాం. అతని చిరస్మరణీయ విజయం పట్ల జాతి యావత్తు గర్వపడుతుంది. భవిష్యత్తులో ఇదే ప్రదర్శన కొనసాగించాలి, మరింత ఎత్తుకు ఎదగాలని ఎక్స్లో స్టాలిన్ ట్వీట్ చేశారు. అయితే ట్రోపో చూడడానికి చాలా బాగుంది, కానీ నేను ఇప్పుడు దీనిని ముట్టుకోను. బహుమతి ప్రదర్శనోత్సవ సమయంలోనే అందుకుంటాను. విశ్వ విజేతగా నిలిచిన తర్వాత రోజు కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ గుకేష్ చెప్పిన మాట ఇది. ముగింపు కార్యక్రమానికి ముందు రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి అంటూ గుకేష్ తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఫోటోషూట్ సమయంలోనూ దానిని ముట్టుకోలేదు. ప్రపంచ ఛాంపియన్ హోదాలో శుక్రవారం గుకేష్ బిజీగా గడిపాడు. ప్రపంచ చెస్ సమాఖ్య నిర్వహించిన అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో పెద్ద సంఖ్యలో అభిమానులకు అతను ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు. వీరిలో భారత అభిమానులతో పాటు సింగపూర్కు చెందిన చదరంగ ఔత్సాహికులు కూడా ఉన్నారు. తాము వెంట తెచ్చుకున్న చెస్ బోర్డులపై వారు వరల్డ్ ఛాంపియన్ ఆటోగ్రాఫ్ను తీసుకున్నారు. ఆటోగ్రాఫ్ కోసం నిలబడిన వారి సంఖ్య అనంతంగా సాగింది. ఆ తర్వాత గుకేష్ ఎంతగానో ఎదురుచూసిన బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఫిడే అధ్యక్షుడు ఆర్కాడీ ఓర్కోవిచ్ జగజ్జేత గుకేష్కు ట్రోఫీతో పాటు బంగారు పతకాన్ని, ప్రైజ్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రాండ్ మాస్టర్పై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన ఆట, చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శనగా గుకేష్ విజయాన్ని ఆయన అభివర్ణించారు. తన విజయానందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ 18వ ఏట 18వ ఛాంపియన్ అంటూ గుకేష్ ట్వీట్ చేశాడు. ఇలాంటి క్షణం కోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఇలాంటి రోజు కోసమే ప్రతిరోజు నిద్ర లేచేవాడిని. ఇప్పుడు ఆ ట్రోఫీని నా చేతులు తీసుకున్న ఆనందంతో పోలిస్తే నా జీవితంలో ఏదీ సాటిరాదు. నా ప్రయాణం ఒక కలలా సాగింది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ నా చుట్టూ ఉన్నవారి అండదండలతో అవన్నిటిని అధిగమించగలిగాను. కష్టాల్లో ఉన్న సమయంలో పరిష్కారం లభించినప్పుడు దేవుడే నాకు తగిన దారి చూపించాడు అంటూ ట్రోఫీని అందుకున్న గుకేష్ తన యొక్క స్పందనతో అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తాడు. గుకేష్, లిరెన్ మధ్య గేములు చూస్తే అసలు వరల్డ్ ఛాంపియన్లా లేదు. చదరంగం చచ్చిపోయింది. ఒక చిన్న తప్పు వరల్డ్ ఛాంపియన్ను నిర్ణయించడం ఏమిటి? గురువారం గుకేష్ గెలుపు అనంతరం వచ్చిన విమర్శలివి. స్టార్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్తో పాటు మాజీ ఆటగాడు క్రామ్నిక్ తదితరులు గుకేష్ ఘనతను గౌరవం ఇవ్వకుండా ఆ విజయం స్థాయిని తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. దీనిపై గుకేష్ సూటిగా సమాధానం ఇచ్చాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ విజయానికి ఆటతో పాటు మరెన్నో కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలు నన్నేమీ బాధపెట్టలేదు. కొన్ని గేములు ఆశించిన స్థాయిలో దూకుడుగా సాగలేదనేది వాస్తవమే. అయితే చెస్ బోర్డుపై ఆటలో వేసే ఎత్తులు మాత్రం వరల్డ్ ఛాంపియన్ నిర్ణయించవు. పట్టుదల, పోరాటతత్వం ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తే గెలుస్తాడు. వీటన్నింటినీ నేను చూపించానని నమ్ముతున్నా. ఆట విషయానికి వస్తే ఇది అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కాకపోవచ్చు. ఎందుకంటే నేను తొలిసారి ఆడుతున్నాను. ఇతరులతో పోలిస్తే నాపై ఒత్తిడి కూడా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను పేలవంగా ఆడాలనేది కూడా నిజం. అయితే కీలక సమయంలో నేను సత్తా చాటి స్థాయిని ప్రదర్శించగలిగాను. దాని పట్ల నేను సంతోషంగా ఉన్నానని గుకేష్ వివరించాడు. వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత గుకేష్ ఆటపై వస్తున్న కొన్ని విమర్శలను భారత్ చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ తిప్పికొట్టాడు. ఎవరో ఒకరు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అతను గుకేష్కు సూచించాడు. గుకేష్ చరిత్ర సృష్టించడం నేను కళ్ళారా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. విమర్శలు ప్రతి మ్యాచ్లోనూ వస్తూనే ఉంటాయి. విజయాలు సాధిస్తున్నప్పుడు ఇలాంటివి సహజం. వాటిని పట్టించుకోవద్దు. గుకేష్ ఎదుగుదల, ఆ పోటీకి అర్హత సాధించే క్రమంలో క్యాండిడేట్స్ గెలిచిన తీరు, ఒలింపియాడ్లో ప్రదర్శించిన ఆట అతని సత్తా ఏమిటో చూపించాయి. వరల్డ్ ఛాంపియన్ అయ్యాక ఎవరో అనే మాటలు లెక్క చేయవద్దు.
లిరెన్ క్షణం పాటు ఉదాసీనత ప్రదర్శించాడు. ఇలాంటి క్షణాలు వరల్డ్ ఛాంపియన్షిప్లో దాదాపు ప్రతి మ్యాచ్లో వస్తాయి. గుకేష్ దానిని బాగా వాడుకున్న తీరుని ప్రశంసించాలి అని ఆనంద్ పేర్కొన్నారు. చెస్లో గుకేష్ శిఖరానికి చేరుకున్నాడు. ఈ విజయంతో అతని తల్లి ఎంతో ఆనందపడి ఉంటుంది. భారత్ చెస్లో ఎంతో ప్రతిభ ఉంది. ఇకపై మరిన్ని విజయాలు రావడం ఖాయం అని దిగ్గజం కాస్పరోవ్ వ్యాఖ్యానించారు. అలాగే గుకేష్ విశ్వవిజేతగా నిలిచిన క్షణం మా జీవితంలోనే అత్యుత్తమైనది. ఇన్నేళ్లు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. గుకేష్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడనే వార్త విని నేను నమ్మలేకపోయా. 10 నిమిషాల పాటు ఏడ్చేశా. చిన్నప్పటి నుంచి గుకేష్ ఎంతో క్రమశిక్షణతో చాలా కష్టపడ్డాడు. తను ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ టైటిల్తో ఈ కష్టమంతా సంతోషంగా మారిపోయింది అంటూ గుకేష్ తల్లి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.